డివిఎస్ గారు, ఇప్పుడు కేవలం కలెక్టర్లతో సమావేశం గురించి ఆలోచిస్తే మనం చూసాం ఇప్పటికే 4వసారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. గతంలో ఒకసారి జరిగిందని విన్నాం. సో వాళ్ళ పనితీరు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే చంద్రబాబు గారి హయాంలో ఇప్పుడు మనం కలెక్టర్ల పనితీరు ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కలెక్టర్ల పనితీరు ఎలా ఉందంటారు? అంటే పరిపాలన ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ విధంగా పని చేయాలి, పని చేయించాలి, అధికార యంత్రాంగానికి ఆయనే ఒక దిశ నిర్దేశకుడు. ఇవాళ చీఫ్ సెక్రటరీ అదేంటి బ్యూరోక్రటిక్, ఆయన హెడ్, అదేంటి టెక్నికల్గా మాత్రమే. కానీ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి, ఆయన సభా నాయకుడు. ప్రజలందరూ ఆయన్ని మరి ఎమ్మెల్యేగా గెలిపించారు, ఆయన పార్టీని గెలిపించారు. ఆయన ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇవాళ వీళ్ళ దృష్టి తీసుకెళ్ళడం. ఎవరైనా సరే జవాబుదారీతనం ఎవరికి? ప్రజలకి. అటు అధికారులైనా ఇటు ఈ ప్రజాప్రతినిధులైనా ప్రజా జవాబుదారీతనంతో పనిచేయాలి, పారదర్శకంగా పనిచేయాలి. ఇక్కడ ఎవరికి సెల్ఫ్ అజెండాలు ఉండకూడదు, మానవీయ కోణంలో పనిచేయాలి అని ఆయన ఇచ్చిన మెసేజ్. మొన్న కూడా కొత్తగా ఎంపికైన కలెక్టర్లు వాళ్ళతో కూర్చున్నారు, అట్లాగే కొత్తగా నియమించబడినటువంటి ఎస్పీలతో నిన్న కూడా కూర్చున్నారు. స్పష్టమైనటువంటి దిశానిర్దేశం. ఇప్పుడు ప్లానింగ్ ఉండాలా, పాలసీ మేకింగ్ ఉండాలా, నెక్స్ట్ దాని ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అదే విజన్. ఇప్పుడు విజన్ 2047 అది ఇవాళ మీ అందరికీ భగవద్గీత, అదే బైబిల్, అదే ఖురాన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో ఇవాళ ఎంత వచ్చింది వృద్ధి? 10.5% వచ్చింది. మరి నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? 8.5% ఎంతో ఉంది. దాంతో ఆయన సాటిస్ఫై అవ్వాల. 17.11% పెట్టుకున్నారు. ఇప్పుడు లక్ష్యంగా 17.11%కి రీచ్ అవ్వాలి. అంటే కనీసం ఆయన ఉద్దేశం ఏంటి? 15, కనీసం ఏంటి, కనిష్టంలో కనిష్టం 12% అయినా వీళ్ళు క్రాస్ చేయాలన్నటువంటి దీంతో ఎప్పుడూ కూడా బెంచ్ మార్క్ తను కొంచెం హయ్యర్ సైడే పెట్టుకుంటారు, రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో, మీరు అన్నారు అది కలెక్టర్ల కాన్ఫరెన్స్ కాదు, కూలగొట్టే కాన్ఫరెన్స్. ఇది కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏంటి? ఇది బిల్డింగ్ కాన్ఫరెన్స్, స్టేట్ బిల్డింగ్ అనమాట. అతను డిస్ట్రక్షన్. ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ని అతను మరి పెట్టుకుని అక్కడే రేపటికి ఇది కూల్చేయండి అనే ఆదేశాలు ఇస్తారా? ఇచ్చాడుగా. ప్రజావేదికల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. వెంటనే అతను ఏమన్నాడు? రేపు ఈ పాటికి ఇది ఉండటానికి ఇల్లేదన్నాడు. అదే అన్నది అప్పట్లో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదండి. అక్కడ పోయి స్టీల్ ప్లాంట్లో ఇక్కడ క్యాపిటల్ ఎందుకు పెట్టకూడదు అన్నాడు. విశాఖపట్నం ఈ భూముల్ని మనం క్యాపిటల్కి ఉపయోగించుకోవచ్చు కదంటే, నేను 9 మంది సీఎంల దగ్గర పనిచేసా, ఇట్లాంటి సీఎం నేను చూడలేదు. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ కార్యదర్శి జైలుకి వెళ్ళాడు, ఐఏఎస్. ఎవరు ఆయన? ధనుంజయ రెడ్డి. టోటల్గా ఆయన సీఎంఓనే మొత్తం ఈ ఛార్జ్షీట్లలో ఉన్నాయి. ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. అసలు అప్పటి సిఎస్ మీద అవినీతి ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి పైన అతని కొడుకు, అతని మేనల్లుడు అక్కడ విశాఖపట్నంలో మకాం వేసి గెస్ట్ హౌస్లో భూ కబ్జాలకి పాల్పడ్డారు అని ఆయన ఎవరు? ఆ జనసేన మూర్తి యాదవ్ ఆయన కేసులు వేశారు. ఐఏఎస్లు జైలుకి వెళ్ళడం ఏంటమ్మా? వీళ్ళు వచ్చింది సర్వీస్ చేయటానికి వచ్చారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఐఏఎస్లు బలయ్యారు, ఎంతమంది ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఒక రకంగా. తన సెల్ఫ్ అజెండా వాళ్ళ మీద రుద్ది ఐపీఎస్లను జైలు పాలు చేశాడు, ఐఏఎస్లను జైలు పాలు చేశాడు. అతనికి ఒకటే ఏంటి? అతని యొక్క ప్లానింగ్, తన సంపదని పెంచుకోవటం, తన కంపెనీలని విస్తృతం చేసుకోవటం, తన భూ కబ్జాలు, భూ దందాలు, శాండ్ మాఫియా. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లానింగ్. ఇక్కడ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు ప్లానింగ్ ఏంటి? రేపు ట్యూస్డే అంట సత్యమూర్తి గారు, ఎవ్రీ ట్యూస్డే ఇక ఇండస్ట్రీ డే అంట. పరిశ్రమల కార్యదర్శి అతను యువరాజ్ సింగ్ ఎవరో చెప్తున్నారు, ప్రతి మంగళవారం ఇవాళ పరిశ్రమల వారంగా పెట్టుబడులు తీసుకురావటం, వాటి యొక్క ప్రోగ్రెస్ ఏది, గ్రౌండింగ్ ఏ స్థాయిలో ఉంది, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఇక్కడ ఎన్ని పర్మిషన్స్ ఇచ్చాం,
సింగిల్ విండో, పాలసీలన్నీ కూడా మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూస్ చేసుకున్నారు. దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయిన దీంట్లో వాటిని స్పీడప్ చేయటం, కొత్త పెట్టుబడుల్ని మళ్ళా ఆకట్టుకోవడం. అదే కాదు, ఇప్పుడు అగ్రికల్చర్ మీద సమీక్ష చేశారు, రెవెన్యూ మీద సమీక్ష చేశారు. ఇప్పుడు రెవెన్యూ అనేది జగన్మోహన్ రెడ్డి బ్లండర్. రెవెన్యూ అంటే ఆయన ఇది అనుకుంటున్నాడు, కలెక్షన్ అంటే అదే కదా కమిషన్. చీఫ్ మినిస్టర్ అనే పదం సీఎం అంటే కామన్ మ్యాన్ అన్నాడు ఎవరు? చంద్రబాబు. సీఎం అంటే కమిషన్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి, కలెక్షన్ మ్యాన్. 12% కమిషన్లని, 20% కమిషన్లని, అసలు వసూళ్ల దందాలు, మంత్రులు వసూళ్లలో, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు వసూళ్లలో. అదొకటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి రిపోర్ట్ అడిగితే కలెక్టర్స్ అందరూ కూడా ఒకే రకమైన రిపోర్ట్ ఇచ్చారు అప్పట్లో అని కూడా మనం విన్నాం. అంటే కలెక్టర్ల పనితీరు కూడా అప్పట్లో సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఏది ఆ ఇసుక దందా పైన మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తం కలెక్టర్లందరినీ రిపోర్ట్ పంపమంటే రీచ్లకి వెళ్ళి తనిఖీ చేయండి, ఈ విధంగా వచ్చింది. కొంతమంది వేశారు. ఏది సుప్రీంకోర్టులో అతను ఎవరో సామాజిక కార్యకర్త నాగేంద్ర అనే అతను వేసిన పిటిషన్, శాండ్ మాఫియా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే, అంతకుముందు అదే సుప్రీంకోర్టు తమిళనాడులో 6 కలెక్టర్లను సస్పెండ్ చేసింది. వీళ్ళందరినీ రిపోర్ట్స్ పంపమంటే మీరు చెప్పింది కట్ అండ్ పేస్ట్, కనీసం రీచ్లకు వెళ్లకుండా వెళ్ళినట్టుగా చూపించారు. అంటే యథా సీఎం తథా ఐఏఎస్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేశారు కదా, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు ఆ ఛార్జ్ షీట్లు. ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్న ఈరోజు చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు ముఖ్యమంత్రి, నా దగ్గర పనిచేసిన ప్రతి ఐఏఎస్ ఇవాళ కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన 30 ఏళ్ల క్రితమే సీఎంగా పనిచేశారు. ఎవరైనా దువ్వూరు సుబ్బారావు ఆర్బీఐ గవర్నర్గా చేశారు. గిరిధర్ ఇవాళ కేంద్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఉమామహేశ్వరరావు, అనేక మంది, ఏది హీరాలాల్ సమారియా, ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు ఇవాళ ఆర్టీఐ కమిషనర్గా రిటైర్ అయినట్టున్నాడు హీరాలాల్ సమారియా. అంటే ఒకటి, ఏది డ్రైవర్ కనుక సరైనడైతే ఆ ట్రైన్, ఆ బస్ ఏ విధంగా ట్రాక్ మీద దూసుకుపోతుంది. అదే డ్రైవర్ కనుక అసమర్థుడైతే, వ్యసనపరుడైతే, ఏది తాగుబోతైతే ఏం జరుగుద్ది? స్లిప్ అవుద్ది, ట్రాక్ తప్పుద్ది, యాక్సిడెంట్ అవుద్ది. జగన్ సీఎంగా ఒక యాక్సిడెంట్. ఇప్పుడు ఇవాళ మరి చంద్రబాబు సీఎంగా బ్రహ్మాండంగా బండి ట్రాక్ మీద ఎంత స్పీడ్గా వెళ్తోందనేది ఈ 15 నెలల పాలనే నీకు ఉదాహరణ. ప్రతి 3 నెలలకి 4 నెలలకి కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఇది ఎన్నోదన్నారు. మరి ఎస్ఐబిపి మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఒక 7-8 సార్లు జరిగాయి ఎస్ఐపిబి మీటింగ్స్. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పట్లో కలెక్టర్స్తో మీటింగ్ పెట్టలేదంటారు? అవసరం లేదనుకున్నారు ఆయన? ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్, అంటే నెలకి 2 క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారు ఇప్పుడు. ప్రతి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నాడు. అంటే ఏది పరిపాలన, ఏది విధ్వంసం. అతను అసలు సీఎంఓనే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అందరినీ ఎక్కడికే రమ్మని పిలిచేవాడు. అసలు ఏనాడు సెక్రటేరియట్కి వెళ్ళేవాడు కాదు. వెళ్ళాలంటే భయం, పరదాలు, చెట్లు చాటు నుంచి ఎవరైనా కొడతారేమోనని చెట్లన్నీ నరికేయడాలు, ప్రతి ఒక్క ఇంటి ముందు 2-3 పోలీసులు కాపలా పెట్టి. సీఎం అనేవాడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి, సీఎం ఎలా ఉండాలో చంద్రబాబు. Please subscribe to Leo News for more videos.